శుక్రవారం వాక్య భావ పరిశోధన కార్యక్రమం. ఈరోజు మాట్లాడుతున్న అంశము ప్రకటనతోనే మార్పు. ప్రకటనతోనే మార్పు. ప్రకటనతోనే మార్పు అనే అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ రోజున సువార్త సభల్లో ప్రకటన కనబడలేదు. ప్రకటన అనగానే వివాహ సమయంలో చదివితే చనిపోయేది అనుకున్నాడు క్రైస్తవ బోధకుడు. ప్రకటన అంటే అలర్ట్. ప్రకటన అంటే అలర్ట్. అలర్ట్ అంటే విమన దేవుని వాళ్ళరా, దేవుడి మాట 66 పుస్తకాల ద్వారా బైబిల్లో ఉన్న అనేకమైన సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నా, దేవుడు చెప్పిన మాట కంటికి కనబడుతున్నా మనిషికి దానిలోని భావం అర్థం కాలేదు. కారణం బైబిల్ మీద ప్రేమ లేకపోవటం ఒక పద్ధతి అయితే, కలిగి ఉన్న వాక్యంలో ఉన్నటువంటి ఆ దేవుని ఆలోచన మనం తీసుకోకపోవటం ఒక వంతు అయిపోయింది. కనుకనే ఈ రోజున వేల రూపాయలు హెచ్చించి కోట్లాది రూపాయలు కాదు లక్షల రూపాయలు దేవుడికి ఇంత ధారాళంగా ఎందుకు దారాదత్తం చేస్తున్నామంటే, దాచుకోక కాదు. దాచుకుంటే ఇక్కడ మీరు ధనాన్ని దాచుకుంటే చిమ్మట పడుతుంది అన్నాడు, దొంగలు దోసుకెళ్తారన్నారు. అదే ధ్యానం వరకు ఎవరు తీసుకెళ్ళలేదు. కనుకనే దేవుని మనసు ద్వారా ఎన్నో సంగతులు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా పంపిస్తున్నాం. క్రియేటర్ మైండ్ మినిస్ట్రీస్ ద్వారా. ఏమైనా దేవుని వాళ్ళరా, ప్రకటనతోనే మార్పు సాధ్యం అన్న ఆలోచన తెలుసుకోవాలనుకునే విధానంలో ముందుగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సువార్త సభల్లో ఎక్కడ పెట్టినా ప్రకటించవలసిన బాధ్యత బోధకుల మీద ఉంది. సభ ఎందుకు పెడతాం? ఎక్కడ చూసినా సెమినార్లు ఎందుకు పెడతాం? వన్డే సెమినార్ అంటావు, మహాసభలు అంటున్నావు. ఇలా ఏ వాతావరణం వచ్చినా సువార్తతో ముడిపెట్టుకుంటున్న మనిషికి ప్రకటించవలసిన అవసరం లేదనుకున్నాడో తెలియదు, కానీ సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని అనగా వాస్తవాన్ని పక్కకు తీసుకెళ్ళిపోతున్నాడు. కనుకనే సువార్త సభలు ఈ రోజున ప్రకటన కనబడలేదు. ఆటలు పాటలు మనిషికి ఉల్లాసవంతమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాడు తప్ప, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే మరొక లోకంలో దేవుడున్న స్థితిలో నువ్వు ఉండాలి అంటే ఇక్కడ ఎలా బ్రతకాలో మనిషి నేర్చుకోలేకపోయాడు. కనుకనే సంఘ కాపరి సంఘంలో నేర్పక ఈ శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అనేక బంధువర్గ సమూహం కూడుకున్న తర్వాత పాస్టర్ గారు ఇప్పుడు పాడుతూ ఉంటాడు, పరదేశులము ప్రియులారా పొలమిది కాదు ఇప్పుడు అంటాడు. సంఘాలు మాత్రం చెప్పడం పరదేశులమని, యాత్రికులమని, కొంతకాలం ఉండడానికి వచ్చిన వారమని, ఏదో పని మీద మనిషి భూమి మీదకి వచ్చాడని, దేవుడి మాట నీ దగ్గరికి వచ్చేసరికి వాస్తవాన్ని చెప్పడంలో నువ్వు దిట్టగా ఉండాలి అని మహాత్ముడు కోరుకున్నాడు, మహానుభావుడు తలంచాడు. కానీ ఆలోచన ఎందుకు మనిషికి అందలేకపోయింది. కనుక ఎక్కడ చూసినా మీకు సువార్త సభలు కనపట్ల. సభలైతే కనపడుతున్నాయి కానీ బ్రతుకులు దిద్దుకునే మాటలైతే లేవు. జ్ఞానవంతమైన ఆలోచన లేదు. ఇవన్నీ నీకు రావాలి అంటే దేవుడు చెప్పిన మాట ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనగానే, సంఘానికి రావడం అనగానే ఇదిగో గొలుసు ప్రార్థనగా కొంతకాలం పాటు ప్రార్థన సరిపోతున్నాడు, అది సరిపోదు. ఒకవేళ అలా ప్రార్థన చేస్తే సరిపోతే ఇంత కష్టపడవలసిన అవసరం లేనే లేదు ప్రపంచ మానవాళికి. యేసుక్రీస్తు వారు వచ్చేవారే కాదు, యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చేవాడు కాదు. కనుక ప్రార్థన అంటే పని చేసిన తర్వాత దేవుడికి విన్నవించుకునేది తప్ప దానివల్ల నీకు ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నా దేవుని వాళ్ళరా, ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ఒక స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఆ పర్వతం మీద నేను ఈ యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధించవలసినటువంటి అవసరత మాకు ఉంది, మాకు తెలుసు అన్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. యేసుక్రీస్తు వారి కంటే గొప్పగా నేటి బోధకులు కానీ నాటి బోధకులు కానీ ఎవరికైనా తండ్రిని ఆరాధించడం తెలుసా?
తెలీదు. మరి యేసుక్రీస్తు వారి ఆరాధనలో ఎలా ఉన్నది తండ్రికి ఆరాధన, అది పట్టించుకో. కనుక నువ్వు ఆలోచించాలి. ఇవన్నీ తెలియాలంటే కొన్ని విషయాలు నీ మనసులో నాటుకొని పోతే నేను తప్ప ఇది బయటికి రావు అన్నాడు దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనే ఉండవలెను. నా ప్రియ సహోదరులారా, యాకోబు రాస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, ప్రతి మనుషుడు వినుటకు వేగరపడాలి అంటున్నాడు. అంటే వినటానికి వేగరపడాలి, వినటానికి ఆసక్తి చూపించాలి. ఏ వినటానికి? నా ఇష్టం నీకు అవసరం లేదు, మరొక ఇష్టంతో పనే లేదు. భూమి మీద ఎవరి చరిత్ర అయినా వేస్ట్ అన్నాడు యేసుక్రీస్తు వారు. కనుక ఒక ఆలోచన ఉన్నదంటే అది తండ్రి మీద పెట్టుకో అన్నాడు, తండ్రితో ముడి పెట్టుకో అన్నాడు ఆయన. కనుక అలాంటి ఆలోచన కలిగినటువంటి సందర్భం ఎక్కడైతే కనబడుతుందో దాన్ని వినవకు అన్నాడు ఆయన. వినుటకు వేగరపడి వాడును, వినాలి ఆసక్తి, వేగరపడుటకు అంటే ఎన్ని పనులున్నా, ఎంత ఆలోచన ఉన్నా, ఎంత ప్రయాణం ఉన్నా దాన్ని వదులుకొని దేవుడి మాట వ్యర్థమైపోతే నాకు అందదేమో అని నువ్వు ఆలోచన రావాలి. అది నేటి క్రైస్తవ బ్రతుకుల్లో మైనస్ అయితే. ఫస్ట్ లోకం, ఆ తర్వాతే దేవుడు. ఎంతకాలం సాగుతుంది? కొద్ది కాలమే ప్రియమైన దేవుడు పిల్లారా. కనుక వినుటకు వేగరపడి వాళ్ళలో క్రైస్తవ సమాజం మైనస్ స్టేజ్లో ఉంటాయి. లేకపోతే 2వ స్టేజ్ మాట్లాడుతున్నాడు. మాటలాడుటకు నిదానించువాడు. 10,000 మాటలు సంఘములో మాట్లాడడం కంటే 5 మాటలు శ్రేష్టమన్న పౌలు మాట నీకు అర్థం కావాలి. 10,000 మాటలు ఎక్కడ, 5 మాటలు ఎక్కడ? 10,000 మాటలు మాట్లాడినా అర్థం కాకపోతే మనిషి ఆలోచన మారదు, మనిషి బ్రతుకు మారదు. 5 మాటలు స్పష్టంగా చెప్పు. వాడి మాట 5 అన్న పదానికి అర్థం ఏంటి? 5 అన్న పదాలు అర్థం ఏంటి? ప్రారంభ ఆదికాండం 1:1 నువ్వు వేరు చేసుకుంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడి పని. 5 మాటలు శ్రేష్టం అన్నాడు ఆయన. ఒక్కొక్క పదాన్ని వాడుతున్నప్పుడు మహాజ్ఞాని. ఆయన మనసు నీకు అర్థం కావాలి ప్రియమైన దేవతలారా. కనుక వినుటకు వేగరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. యేసుక్రీస్తు వారికి వచ్చింది కోపం ఎప్పుడు? తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగా మారినప్పుడు, ఆరాధన స్థలం కాస్త వ్యాపారంగా మారుతున్నప్పుడు బాధపడ్డ యేసుక్రీస్తు వారు త్వరగా జరిపించాడు. ఆ సందర్భం తప్ప వారు ఎప్పుడు మహానుభావుడు కోపలేదు. కోపపడితే కారణం ఉండాలి. కనుక కోపించుటకు నిదానించువాడనే. కోపించడానికి నిదానించి ఆలోచించి కోపగించుకో. అంటే అన్ని కూడా నీకు నేర్పుతున్నాడు. వినాలి అన్నా, మాట్లాడాలన్నా, కోపించాలన్నా మనిషి ఈ 3 దిగ్బంధంలో ఉండిపోయాడు. అంటే త్రికోణ దిగ్బంధం అంటారు దీన్ని. త్రికోణ దిగ్బంధంలో మనిషి బంధింపబడితే తప్ప పరలోకమున్న 3 లోకాల చక్రవర్తి మనసుకి అర్థకాడు. ఆయన కూడా త్రికోణ బంధంలోనే ఉన్నాడు. మళ్ళా 3 లోకాలు. ఏ లోకం చూసినా, ఏ ఆలోచన చూసినా తండ్రి ఉద్దేశం ఎలా ఉన్నది? పాతాళ లోకములో ఆత్మ ఆత్మనాథ వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎందాక మా నిమిత్తం తీర్పు తీర్చుకొని ఉండవో అన్నటువంటి ఆలోచన బాధ కలిగి ఉండాలి. ఆయనకి నిదానిస్తున్నాడు. నిదానంతో కూడుకొని ఉన్నది ఆ మనస్సే. లేకపోతే ఈరోజు నేను సేవకు వచ్చేవాడిని కాదు, మీరు సన్నిధికి వచ్చేవాళ్ళు కాదు, క్రైస్తవ ప్రపంచం అభివృద్ధి చెందేదే కాదు. దేవుడు అంత కోపం ఉంటే కనుక ఈ లక్ష్యాలన్నీ తాలో ఉన్నది మనకిచ్చి లోకానికి పంపించాడు. వీటితో నువ్వు ఆలోచించుకుంటే ఈ 3 లక్షణాలు మనిషికి చాలా అవసరం. ముఖ్యంగా వాక్య ప్రబోధ చేసే వాళ్ళకి చాలా అవసరం. వాక్య ప్రబోధ చేసే వాళ్ళకి ఇవి లేకపోతే సంఘానికి నేర్పడం కష్టం. కనుక ఇవన్నీ కూడా ఉంటేనే దేవుడు కాస్తైనా కూస్తైనా మన ఆలోచన పెట్టాడు, మన మాట వింటాడు. దేవుడు వాక్యము చెప్పడానికి సిద్ధపడ్డప్పుడు మనతో మాట్లాడుతున్నట్టు అర్థం. వాక్యాన్ని మనం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అర్థం.
వాక్యం మీరు వింటున్నారంటే దేవుడు చెప్పే మాట మీరు వింటున్నారు అర్థం. వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం ఆలకించాలి. మాట శబ్దం ద్వారా బయటకు వచ్చినప్పుడు అది దేవుడి మాటగా స్వీకరించాలి. అంటే ఈ మాట నీ దగ్గరికి చేరాలంటే ఒక వాయిస్ అవసరం. ఆ వాయిసే ప్రవక్త. అలాంటి ఒక ప్రవక్త ఈ రోజున ప్రపంచానికి దేవుడు ఒక విధంగా పరిశీలించాలనుకుంటున్నాడు. ఆయన చేసినది ఏమిటో మనం చేయాల్సింది ఏమిటో మీరు ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా మనం అన్వేషిద్దాం. కొన్ని నిమిషాల పాటు యోనా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1, 2 వచనములు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అమిత్తయి కుమారుడైన యోనాకి ప్రత్యక్షమైంది అంటే యోనా గురించి దేవుడికి తెలుసు, దేవుడి గురించి యోనాకు తెలుసు. ఇరువురి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ప్రత్యక్షమై చెబుతున్నాడు. దేవుడి వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తున్నాడు. అంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన. నినివే ఒక పట్టణాన్ని దేవుడు గుర్తిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు. హోరేబులో వారు దూరం చేసుకున్నది ఎన్నో సందర్భాలు మాట్లాడాడు దేవుడు. హోరేబులో దేవుణ్ణి దూరంగా చేసుకున్నారు. అనేక సందర్భాల్లో బాధపడుతూ పలికాడు ఆ మాట. అంటే ఒక ప్రాంతాన్ని కానీ ఒక పట్టణాన్ని కానీ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు ఆ పట్టణం గురించి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు ఆయన. ఆ పట్టణం గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆ పట్టణం గురించి చెప్పే విధానంలో నువ్వు ఆలోచిస్తే నినివే పట్టణం అనగానే నినివే పట్టణం అనుకో మాట్లాడండి. నినివే పట్టణము క్రీస్తు పూర్వం ఎప్పుడో. ఇప్పుడు క్రీస్తు శకములో అనేక పట్టణాలు ఉన్నవి. అనేక పట్టణాలు కూడా ఇలా దేవుని మాట ఉల్లంఘించి బ్రతుకుతున్నాయా అని ఆలోచించాలి. నినివే పట్టణం అనగానే యోనా అనగానే ఆయనని నినివే పట్టణం అంటే అదని కాదు. ఒక పట్టణాన్ని చూపిస్తూ దేవుడి వాక్కు మాట్లాడుతుంది. అంటే నేటి నువ్వు బతుకుతున్న ఈ కాలంలో నీ నోటి ద్వారా ఈ శబ్దము ప్రబలిపోతున్నప్పుడు ఈ పట్టణ పరిస్థితి ఎలా ఉన్నదో కూడా తెలియజెప్పాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. కనకప్రియమైన దేవుని పిల్లరా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగుని ప్రకటింపుము. పట్టణానికి దుర్గతి కలుగుతుంది, నువ్వు లేచి వెళ్ళి చెప్పు అన్నాడు. వాక్యులను ఇలా ఉన్నది చెప్పు అంటే ఆయన కర్తవ్యం. మనం చెప్పు అంటే కర్తవ్యం. అలా కంపేస్తే మనసు మారదు, మనిషి ఎదగడు, ఎప్పుడు అలాగే ఉండిపోతాడు. నినివే మహాపట్టణానికి దుర్గతి పడుతుందని, అది నా నుంచి దూరమైందని ఘోషించిన దేవుడు ఒక ప్రవక్త ద్వారా పలికిన మాట. నువ్వు వెళ్ళి ప్రకటించు, దుర్గతి కలుగుని ప్రకటించు. దుర్గతి అంటే భయంకర స్థితి రాబోతుంది. ఆ పట్టణానికి రాబోతుంది సుమ. నినివే పట్టణానికి దుర్గతి రాబోతుంది అని యోనాకి ప్రత్యక్షమైన దేవుడు మాకు ప్రకటించమంటే చెప్పాలా వద్దా? చెప్పాలి. రాబోతున్న ప్రమాదాన్ని గుర్తించిన వాడు క్రైస్తవుడు అయి ఉండాలి. ఆ ప్రమాదంలో ఇలా ఉంటే తొలగిపోతుంది చెప్పేవాడు కూడా క్రైస్తవుడే. రాబోతున్న ప్రమాదాన్ని తప్పించే బాధ్యత ప్రార్థన శక్తితో సంఖ్య బిడ్డలతో కలిపడి ఉంది. ఆనాడు దానిల సంఖ్య ఎలా దిగిపోయాయి? శత్రుకు మెసకు అభ్యర్థుల యొక్క ఉద్దేశం ఎలా బయలుపడింది? ఇదండి దేవుడు అంటే. అంటే దుర్గతి కలిగిన ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు అనగా డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషులకు పోటకు ఓడలెక్కును. దేవుడు చెప్పమన్న స్థితి ఏంటి? యోనా చేసిన పరిస్థితి ఏంటి? దేవుడు మహాపట్టణమైన నినివేకి దుర్గతి కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది, ఆ పట్టణాన్ని గొప్పగా ప్రేమించిన నేను పట్టణం ప్రబలిపోయిన తర్వాత పిల్లలందరూ నా నుంచి దూరం అయిపోతుంటే ప్రమాదం రాబోతుంది అని చెప్పమన్నాడు దేవుడు. కానీ దేవుడి మాట వినలా. వినుటకు వేగరపడేవాడు అన్నాడు యాకోబు పత్రికలో.
వినుటకు వేగరపడి వాడు అన్నాడు. అంటే యోనా లాంటి ప్రవక్తే వినటానికి యోగన పడలేదు. అంటే ఈ రోజు ఎంతమంది బోధకులు దేవుడి మాట ఉన్నట్టుగా చెప్పడానికి వేగరపడుతున్నారో మీరు ఆలోచిస్తారు. మీకే వదిలేస్తున్న ఆలోచన. బైబిల్లో రాయబడిన ప్రతీది కూడా ఉన్నట్టుగా చెప్పే ఎంతమంది బోధకులు ఈ రోజున మీకు పరిచయమో మీరు ఆలోచించాలి. దేవుడి వాక్కు నినివే పట్టణం గురించి వచ్చినప్పుడు నినివే పట్టణం గురించే చెప్తారు అయ్యగారు తప్ప నేటి హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణాల్లో మనం ఉంటున్నామని ఈ పట్టణ పరిస్థితి కూడా ఇలా రాబోతుంది ఉగ్రత అని నువ్వు చెప్పలేవా? మనకు తెలిస్తే అసలు హైదరాబాద్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎక్కడ బోధ జరుగుతుందో, ఏ బోధ శ్రేష్టమైనదో, ఎవడు శ్రేష్టమైన బోధకుడో అసలు మనకు ఆ లెక్కలు తెలిస్తే కదా. వెళ్ళిపో ఒక సంఘం ఉంటే సరిపోదర్రా. చెప్పబడుతున్న మాట సంఘములో వాస్తవాన్ని సంతరించుకుందా లేదా అని సంఘ బిడ్డలుగా మీరు చూడాలి. మీ ప్రాంతంలో ఎలాంటి బోధ ఉందా మీకు మీరే ప్రశ్నించుకోవాలి. అక్కడ కనుక ఎలాంటి బోధ లేకపోతే ఆ సంఘం నుంచి బయటకు వచ్చాయి. ఎక్కడ ఉందో ఆత్మ సంబంధమైన బోధ వెతుకు, దొరికితే అక్కడ నాటుకుపో. కొంతకాలం బ్రతికే ఈ బ్రతుకులో వాస్తవాన్ని సంతరించుకోకుండా బ్రతికితే సంఘం మీద మోసతోనో అధికారుల మీద ప్రేమతోనో సంఘంలో సంఘ బిడ్డగా చలామణి అయితే నీకు మిగిలినది చివరికి నరకమే. కనుక మన దేవుని పిల్లలారా, నినివే పట్టణానికి రాబోతున్న విపత్తు గురించి చెప్పమన్నాడు. ఏనేమో తర్షీషుకు పారిపోవాలని దేవుడి సన్నిధిలో నుంచి పోయి ఉప్పేకి పోయి ఓడ ఎక్కి తర్షీషుకు టికెట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? ఓడ ప్రయాణాన్ని సాగించాడా దేవుడు? సాగించలేదు. మన దేవుడు అంటారా? ఓడలోకి వెళ్ళి దేవుడు కనుదృష్టి రహస్యాలు ఛేదిస్తున్న సంగతి తెలిసి కూడా అడుగు భాగానికి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతుంటే పెనుగాలి లేపిన దేవుడు ఎంత భయంకరమైన విపత్తు కలిగించాడో మీకు తెలియాలి. అందరూ వారి వారి దేవతలు మొక్కుతున్నారు. ఆనాడు యెజబెలు దేవతకు పూజిస్తే వారు 450 మంది ఉండి ఉంటే ఒక్కగారు అప్పుడు ఏలియా పౌరుషవంతుడు రోషగాడు దేవుడి పక్షం నిలబడి దహనమని ప్రార్థనతో అర్పించి అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించిన వనలోని డేంజర్ పర్సన్ బైబిల్లో. ఆయనతో పెట్టుకోకూడదు. ఏది అంటే మామూలు వ్యక్తి కలిపి మన దేవుని వల్ల మనలాంటి స్వభావం గల మనుషుడే అని యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నా మనలాంటి స్వభావం కలిగిన వాడికి అంత మెటర్నిటీ అవకాశం ఎలా రాగలిగింది? అది దేవుడి కృప. కనుక అలాంటి ఆలోచించి బయటికి రావాలి. కనుక ఒక్కడే అడుగుకి వెళ్ళిపోయి పడుకున్నప్పుడు అందరూ వారి వారి దేవతకు ప్రార్థిస్తున్నప్పుడు పెనుగాలి ఆక్క ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు భయభక్తులతో భయభీతితో అందరూ పోతున్నప్పుడు చెట్టు చివరన అడుగుగా ఉన్నటువంటి అడుగు ప్రాంతంలో ఉన్నటువంటి యోనాని దగ్గరకు వచ్చి పోయి నిద్రపోతా పెను ప్రమాదం ముంచుకొస్తుంటే నిద్రలా పోతుంది అన్నప్పుడు యోనాకి అర్థమైపోయింది. దేవుడు మాట గురించి బ్రతుకుతున్న నా బ్రతుకులో దేవుడి చూపు నా మీద పడింది, నాశనమే గతి అని ఒప్పుకున్నాడండి. నేను నా దేవుడి దగ్గర నుంచి వచ్చాను అని ఇలా చెప్పమన్నాడు, కానీ అలా చేయలేకపోయాను. కనుక ఇప్పుడు నేను చనిపోయిన తప్ప ఆయన ముఖంతో చల్లారదు కనుక ఎత్తి సముద్రంలో పడేది అన్నప్పుడు వాళ్ళు ఎత్తి పడేసారు. ఈ పాపం అనేది రాకుండా ఉండదు కాక మీ దేవుడు గొప్పవాడు అని వాళ్ళు విశ్వసించి అక్కడ క్రియ జరిగించి ఎత్తి సముద్రంలో పడేస్తే ఒక మత్స్యం ఒక చేప మనకి 3 దినాలు రాత్రి పగలుంది. చనిపోలేదు. తల్లి గర్భములో 9 నెలలు బిడ్డ ఎలా సంతరించుకున్నాడో మత్స్య గర్భములో 3 రాత్రి పగలు ఎలా అలా ఉంటాడు. ఎవరి కృప అది? ఎవరి కృప? దేవుడి కృప. ప్రార్థించుకున్నప్పుడు మత్స్యము వచ్చి కక్కినప్పుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్న మంచి మాట మీరు చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం యోనా గ్రంథము, నువ్వు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. ఇప్పుడు లే ఎవరా దేవుని వాళ్ళ ఇప్పుడు నిలబడినాడు ఆయన. నేను చెప్పే సమాచారం వారికి తెలియపరచు, ప్రకటన చేయి అన్నాడు. ప్రకటన చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? అంటే నినివే పట్టణ స్థితి తెలియాలి అయితే చెప్పాలదా? మహాపట్టణమైనటువంటి ఈ నినివేకి దేవుడి దృష్టి ఉన్నది కనుక ముక్కలతో రాబోతుంది కనుక మీరందరూ పోతారు అని చెప్పాడండి.
అంటే ప్రకటన మామూలుగా చేయాల. ఈరోజు మీరు సభలో చూడండి, ఎవరైనా సరే ఇలా చెప్తారా మీకు? ఇలా చెప్పరు. వస్తే అన్నం పెడతాం, ఇంక ఇంట్లో అన్నం అన్నాం, ఒక గంట తింటే అరిగిపోయే అన్నం కొరకు కలకాలం కన్న తండ్రితో ఉండవలసిన ఆత్మని పుట్టు కొరకు కాల్ చేస్తున్నామంటే నువ్వు ఎలాంటి బిడ్డవో ఆలోచించాలి. ఏమన్నా దేవుడి పిల్లరా, అది ఎప్పుడు కూడా పెంచుతారు దేవుడు. కనుక ఇప్పుడు ప్రకటన చేయి, నేను చెప్పే సమాచారం ప్రకటన చేయాలని ఆయన. అప్పుడు ప్రకటన చేశాడంటే నినివే పట్టణానికి 3 రోజులు నడిస్తే వచ్చేంత గొప్పదా పట్టణం. ఒక్క రోజు సువార్త చేస్తేనే కసకస కసకస లాడిపోయారు. మిగతా 2 రోజులు ఇంకా లేదు, ఇక సువార్త సాగలే. ఒక్క రోజుతోనే 3 రోజుల ప్రయాణం పట్టణంలో ఒక్క రోజు సువార్త చేస్తేనే 2 రోజులు మిగిలినగానే వాళ్ళు దిద్దుకున్నారంటే ఎలా చేస్తుంటాడో ప్రకటన మీరు ఆలోచించండి. ఎలా చేస్తుంటాడండి, ఎలా చేస్తుంటాడు ప్రకటన, ఎలా దిద్దుకొని ఉంటారు వాళ్ళ బ్రతుకులు. దేవుడు మాట అంటే విలువలరా, వాక్యానికి విలువవాడు, దేవుడి మాట తృణీకరించేవాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలోని భావ సారాంశాన్ని సమాజానికి అందించే పనులు ఉండాలి. అందుకే ఈ లోకానికి వచ్చావు. కొద్ది కాల ప్రయాణంతో ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. అప్పుడు ఏ పని లేక కన్నతండ్రి దగ్గర అనుదినము ఆనందించే స్థితులు ఉండాలి. అనేక ఆత్మలు ప్రేతలు రేగి బాధపడుతుంటే నువ్వు చూడాలి. వాళ్ళు ఏం చేశారో తప్పు నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఎలా దిద్దుకున్నావో నీకు అర్థమైపోవాలి. అంత కావట్లేదు కదా సమాజానికి. కనుక అంత గొప్పగా రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. ఇలా ఉన్నది దేశ పరిస్థితి, నీవే పట్టణ పరిస్థితి. దేవుడు ప్రేమించి మహాపట్టణంగా చేస్తే ప్రతి ఒక్కరు వాడి ద్వారంగా తొలగిపోతే ఆ దేవుడు తట్టుకోక ఉగ్రత రప్పించుకోక సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు కూడా చెప్పాడు అబ్రహాము గారికి. చెప్పారా సొదొమ గొమొర్రా విషయాల్లో ఇంత గొప్పగా ప్రేమించిన 2 పట్టణాలు నాశనైపోతున్నవి, కాల్ చేస్తున్నా నీ మేనల్ని పంపి బయటకు అన్నాడు. ఇలా 50 మంది ఉంటారేమో. దేవుడు కనుదృష్టి నుంచి నీతిమంతుడైన వాడు కనబడకపోతే నీ రిక్వెస్ట్ చెల్లుబాటైద్దా? చెల్లుబట్టవద్దు. 50 కాదు కదా, 40 లేదు, 30 లేదు, 20 లేదు, 10 లేదు, 5 లేదు, చివరికి ఒక్కడే నీ మేనలుడు నీతిమంతుడు లోతు సోయేరు ప్రాంతానికి పంపించే కాల్ చేస్తాను బాధపడ్డాడండి అబ్రహాము. దినదినము నొచ్చుకున్నాడు. ఏమైనా దేవుని వల్ల అంటే పట్టణాన్ని కాల్చి వేస్తున్నాడంటే దేవుడికి సంతోషం కాదరా. సరిదిద్దుకోక ప్రకటన తిరుగుతున్నా వీనక వారి ఆలోచనలు సాగుతున్న ఆ బ్రతుకులు నాకు కాకుండా పోయాయి అని బాధపడ్డాడండి. కనుకనే కాల్చిపడేశాడు. నిన్ననే పట్ట పరిస్థితులు అలాగే తయారైంది మళ్ళా. కానీ దిద్దుకున్నాడు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే నినివే పట్టణస్థులు దేవుడి యందు విశ్వాసం కలిగిన వారే, కాకపోతే లోకానుసారంగా అలా వెళ్ళిపోయిన టర్మ్ తీసుకున్నారు. కానీ ఒక భయంకరమైన ప్రకటన వెలువడినప్పుడు యోనా ప్రకటనతో మనకి జ్ఞానోదయమైంది. ఎలా అయింది మీరు చూస్తే 10వ వచనం 3:10 యోనా, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపతుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయటం మానెను. దుర్గతి పడుతుంది, నాశనం చేస్తాను మహాపట్నంలో దేవుడు. ఎప్పుడైతే మళ్ళా తిరిగి యోనా ప్రకటన ప్రారంభించాడు, దేవుడే పశ్చాత్తాపానికి వచ్చాడంటే ఎలా దిద్దుకొని ఉంటారో మీరు ఆలోచించాలి. రాయిస్తల్లా ఎలా దిద్దుకొని ఉంటారు, ఎలాంటి వాక్యం వెళ్ళుంటుంది. ప్రతిమలాడే బోధ వెళ్ళరా, భయపెట్టే బోధ తిన్నారా. మన బ్రతుకు ముగిస్తే ఏమవుతుందో చెప్పిన బోధ ఆనాడు ఎవరు మన దేవుని వాళ్ళరా. అలాంటి బోధ ఉంటే ఈ రోజున మనిషి ఎప్పుడు మారుతాడండి. అలాంటి బోధ లేదు కనుకనే, అలాంటి మాటలు లేవు కనుకనే దేవుళ్ళు ఉన్నాము అనుకుంటున్నాడు తప్ప నిజానికి దేవుళ్ళు లేడు. ఏమైనా దేవుడు వాళ్ళు దిద్దుకున్నారండి. 2 రోజులు మిగిలిన కానీ వాళ్ళు దిద్దుకున్నారంటే ఎలా వెళ్ళుంటుందో ప్రకటన మీరు ఆలోచించండి. ప్రకటనతోనే మార్పు సాధ్యమన్నది రుజువైపోయింది. అక్కడ అయిందా కాలేదా? అయిందా? మరి ఎలాంటి ప్రకటన ఈరోజు అలాంటి ప్రకటన ఉన్నాయా? అలా ఉండుంటే ఎప్పుడో బాగుపడేది సమాజం. కనుక 18 లోకసభలు మాట్లాడుతూ మనుష్య కుమారుడు అయినను మనుష్య కుమారుడు 2వసారి భూమి మీదకి వస్తే విశ్వాసమే లేదన్నాడండి. అంటే అసలు విశ్వాసం ఎవరూ లేడు.
మనకు మనమే డబ్బాలు కొట్టేసుకుంటాం, నేను విశ్వాసం అని. నీ విశ్వాసం ఎంతో, ఇంటికెళ్ళి పడుకో, ఆలోచించు, అర్థమవుతుంది. నాకు ఇచ్చిన ఈ బ్రతకాలంలో దేవుడికి ఎంత ఉపయోగపడ్డావు? నీ విశ్వాసానికి శల్య పరీక్ష, లగ్న పరీక్ష అనుకో. ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రార్థన అయిపోయినాక, ఇంటికి వెళ్ళాక పడుకొని ఆలోచిస్తే, దేవుడు నమ్ముకున్నాక, దేవుళ్ళకి వచ్చినాక నేను ఎంత స్టెబిలిటీగా, స్టాండర్డ్గా, స్ట్రెంత్గా దేవుళ్ళు బ్రతుకుతున్నా, దేవుడి కొరకు బ్రతుకుతున్నా, దేవుడి మాట కొరకు అన్న ఆలోచన మనం తీసుకుంటే నిజానికి మనమే మార్పులు వేసుకోవచ్చు. కానీ వివరణ దేవుడు వాళ్ళు మార్చుకున్నారంటే, ఏ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపం, దేవుడికి పశ్చాత్తాపం. ఈరోజు మనం మరణం పశ్చాత్తాపం. దేవుడండి మన గురించి పడాలి. నా కొరకు కష్టపడుతున్నాడే, మరి ఏదైనా చెయ్యాలి నేను, దేవుడు పడాలండి పశ్చాత్తాపం మంచిగా. దేవుడు చెప్పాలి, నా ఇష్టానుసారుడు ఒక దావీదులాగా, నమ్మకస్తుడు ఒక మోసేలాగా, రోషగాడు ఒక ఏలియాలాగా దేవుడు చెప్పాలి. మనం చెప్పకూడదు దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. దేవుడు గొప్పోడు కాదా? నువ్వు చెప్పడం ఏంటి? సీఎం కేసీఆర్ కాదా? కేసీఆర్ సీఎం కాదా? నువ్వు చెప్పడం ఏంటి? ఆ సీఎం చెప్పాలి, పలానా వాడు అని ఆయన దృష్టిలో రావాలి. ఎంత టైం పడుతుంది, ఎంత పని చేస్తే ఆయన దృష్టిలో పడతావు. ఎంత నమ్మకం ఉంటే దేవుడు నీళ్ళకి వస్తాడు, నీ మాటకు వస్తాడు. ఎందుకంటే దేవుడు అన్నారా, హృదయాంతరంగాల పరిశోధిస్తున్న దేవుడికి ఇది కావాలన్నాడు ఆయన. హార్ట్ ఏవద్దు నాకు, హార్ట్ చాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. అది నాకు ఇచ్చేయి. మోసాన్ని, ఘోరాన్ని నేను దాచుకుంటా, సంతోషాన్ని, సుఖాన్ని నీకు ఇస్తా. అది ఇస్తే ఇది ఇస్తాడు. ఇది ఇస్తే కదా ఇవ్వడానికి. ఇది మన కాడ పెట్టుకుని మరొకటి రావాలంటే స్వార్థం అవుతుందరా. సమర్పించుకోవాలి కదా, సజీవ యాగముగా నీ శరీరమును శరీరం సమర్పించుకోండి, శత్రుకాలు కాదు, అది కలిగి ఉన్న ఆత్మ, అది సమర్పించుకున్నాడు. ఎంతమంది సమర్పించుకున్నారో చెప్పండి ప్రియమైన దేవుడిల్లారా. నినివే పట్టణపు స్థితి మార్చుకున్నది, పట్టణం మొత్తం బాగుపడింది. కానీ ఈ రోజున ఎంత సువార్త చేస్తున్నా బాగు కాదు కదా. మనకి ఎందుకు తెలుసా? ఈ రోజున క్రైమ్ రేట్ ఎంత తెలుసా మీకు? ఎక్కడ చూసినా క్రైస్తవ బతుకులే, ఎక్కడ చూసినా సమాజ స్థుతిగతులే, ఎక్కడ చూసినా ఉద్యమ ఉత్సాహం కూటములే, ఎక్కడ చూసినా భక్తి పారవశ్యమే. నేరాల ఘోరాల సంఖ్య ఎలా పెరుగుతుంది? ఇంత భక్తి లోకంలో ఉంటే ఇవన్నీ ఎందుకు ప్రబలిపోతున్నాడు? ఏ బోధకులను ఆలోచించాడా? ఎవ్వడూ ఆలోచించాడు. వాడికి కావాల్సింది తెలుసా? సంఘమైన బ్రతకటం, సంఘాన్ని సావగొట్టడం, అంతే. ఈ పట్టణ పరిస్థితి లాగా ఈ సంఘ పరిస్థితులు కానీ, ఈ కుటుంబ పరిస్థితులు కానీ, ఈ లోక పరిస్థితులు కానీ, ఈ వాక్యం ద్వారా యావత్ ప్రపంచం పంపిస్తున్నాం ఈ రోజున మనం దాచుకోకుండా. అంటే ఎంత గొప్ప ధన్యత ఆలోచించాం. కనుక ప్రియమైన దేవుని వల్ల ఇచ్చిన కీడు చేయక మానేడు. పశ్చాత్తాప్తుడై దుర్గత పడుతున్నటువంటి దేవుడు వారి క్రియలను చూసి అన్నాడు ఆయన. క్రియలను చూసి ఎలాంటి క్రియలు అవి ఉంటాయి? దేవుడికి ఉపయోగపడే క్రియలు అవి. ఎలాంటి క్రియలు అంటే దేవుడికి ఉపయోగపడుతున్న క్రియలు. అంటే నినివే పట్టణస్తులు చెడుతనాన్ని సరిదిద్దుకొని దేవుడి క్రియలలో పాలిభాగస్తులై సాగుతున్నప్పుడు దేవుడు చూసి పశ్చాత్తాప్తుడు అయ్యాడంటే ఎలాంటి క్రియలు అయి ఉంటాయి అవి. అలాంటి మనసు మనలో ఉందా? అలాంటి ఆలోచన మనకు అందుతుందా? అలాంటి వాక్యలో మనం ఉన్నామా? ఆలోచించాలి. ఎంతకాలం బతుకుతో చెప్పండి. రాసి ఇవ్వగల ఒక పేపర్ మీద నేను ఖచ్చితంగా 70 years పడుతా రాసి ఇవ్వండి, ఇప్పుడు 60 రాసి ఇవ్వండి. అవతల అనుకున్నాడు ఏమని, ఆ కొట్లు పొద్దును ఎంతో కట్టిస్తాను, మెగాకా కోడు కట్టిస్తాను, అందులో అన్నీ వేసేస్తాను, నా ప్రాణమా తిను తాగు సంతోషించు అనేక సంవత్సరములకు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడి వాడ తీసేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కాదు రోయ్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు? భూమి మీద సువార్త కొరకు ప్రాణం అర్పించి రంపంతో పోయబడి రక్తాలు కార్చి ప్రాణాన్ని సేందించి ప్రాణమే వాక్యముగా, వాక్యమే ప్రాణంగా భావించి బతికిన నా పిల్లలు నిన్ను చూసి చంపేస్తూ ఉంటున్నారు. ఏం చేయమంటావు? సత్యమన్నా అవకాశం వారికి ఇస్తే చచ్చిపోతారండి. ఎవరైనా ఆలోచించండి. కానీ ఏ మనిషి ఆయుష్ రాయలేడరా? ఉన్న ఆయుష్ అంటే ఎవరికి తెలియదు. ఈ కొద్ది కాలం బ్రతికే ఈ బ్రతుకులో
ఈ మాటలాట నిర్ధారించడం కానీ, వేగపడే తత్వం కానీ, ఇవన్నీ కూడా ఇవి లేకపోతే ఎంతకాలం వాళ్ళ మనిషి బ్రతుకు ఆలోచన. కనుక దేవుని పిల్లరా, అంత దుర్గతిగా స్థితిలో ఉన్నటువంటి మహాదేశమే మార్చుకున్నప్పుడు ఆ దేశంలో ఒక నీటి బిందువులాగా ఉంటున్న మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? పట్టణమే మార్పు వచ్చేసింది. ఆ పట్టణంలో ఎన్నో కుటుంబాలు, ఎంతో తెలుసా కుటుంబం విలువ? చూద్దామా? 4వ అధ్యాయం 7వ గ్రంథము 1 నుండి చూద్దామా 11 వరకు. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, దేని చూసి? దేవుడు మనసు మార్చుకోవడం, పశ్చాత్తాప పొందడం చేస్తానన్న దేవుడు చేయకపోవడం ఏంటి అని యోనాకు కోపం వచ్చింది. దేవుడు మార్చుకుంటే యోనాకు ఎందుకు కోపం? యోనా మార్చుకోకపోతే కదా దేవుడు కోపం వచ్చింది. మరి యోనాకు ఎందుకు వచ్చింది కోపం? అంటే ఈ రోజున ఇలాంటి ఆలోచన కూడా మనం కలిగి ఉంటాం. దేవుడు చెప్పాడు. ఎలాంటి ఆలోచన తెలుసా? చదువుతాం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటుంది కదా అనుకున్నాడు. ఇనివే పట్టణం అంటే దేవుడికి ఇష్టమని, ఆ ప్రజలంటే ఇష్టమని, ఆ ప్రజలతో ఆయనకి అవినవ సంబంధం ఉన్నదని, నేను చెప్పినా చెప్పకపోయినా ఆయన మార్చుకుంటాడు అని యోనా అనుకున్నాడంట. ఈ తలంపుల తలంపు వంటివి కావు అన్న మాట యోనాకు అర్థం కాకపోవడం దౌర్భాగ్యకరం. ప్రకటన చేస్తే మారతారు, నేను అనుకుంటే మారతారా? నా మాట నీ నోటుకుంటా వెళితేనే మారతారు. దానికి నిన్ను వాడుకున్నా నేను, నువ్వు చెప్పకపోతే ఎలా? అంటే అనుకుంటున్నా చూడండి, అనుకుంటుంది కదా, అందువల్ల నేను కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడినై ఉండి. చూడండి ఎంత బిరుదులు ఇస్తున్నాడు. ఇవన్నీ మనం చెప్పే మాటలే. ఈరోజు దేవుడి గురించి కూడా మనం అదే చెప్తాం, దేవుడి గురించి కూడా అవే చెప్తాం. నా దేశమంతుడు ఇట్లు జరుగునని అనుకుంటుంది, యెహోవా నువ్వు అలా తగ్గించుకుంటావు నాకు తెలుసు కదా అని మాట్లాడుతూ, నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడినై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తన శిష్యులకు పారిపోతుంది తప్ప నేనే తప్పు చేయలేదు అన్నాడు. ఏమండి, ప్రారంభంలో కూడా ఆదాం గారు అలాగే చెప్పాడు. ఒంటరిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాను, నేను అడిగాను అమ్మని, నువ్వే ఇచ్చావు, ఆమె తెచ్చింది నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఆమె లేకపోతే తెచ్చేది కాదు కదా, నేను తినేవాడిని కాదు కదా, తప్పు నీది అన్నట్టుగా చెప్పేశాను. ఇప్పుడు యోనా కూడా పొగుడుతూ జాలియో కృపయో అత్యంత ప్రేమ గలవాడవని నాకు తెలిసి, నువ్వు మార్చుకుంటావని మనసు నాకు తెలిసి నేను అలా వెళ్ళాను తప్ప నీ మాట తృణీకరించి కాదు కదా అన్నాడు. చూడండి, నేను బ్రతుకుల కంటే చచ్చుటే మేలు. ఎందుకంటే ఆ పట్టణం మొత్తం నాశనం అయిపోతే బాగుండని కోరుకున్నాడు యోనా. మారుతారా మార్చుకుంటారా? కనుక దుర్గతి ప్రకటించమని కనుక ప్రకటిస్తాం కనుక అది నాశనం అయితే బాగుండని కోరుకున్నాడండి యోనా. కానీ దేవుడు వాళ్ళ మార్పు చూసి వాళ్ళు బాగుండాలి అని కోరుకున్నాడండి. చదువు, బ్రతుకుల కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుము, నన్ను ఇక బ్రతకనీయద్దు. పారిపోతున్నప్పుడే చంపాలనుకున్న దేవుడు ఇప్పుడు ఎలా చంపుతాడండి? కానీ పారిపోతున్నప్పుడే చంపాలనుకున్నది యోనాని, ఇప్పుడు ఎలా చంపాలనుకుంటాడు? తెలియపరచాలనుకున్నాడు అలా దేవుడు. యోనా నువ్వు గొప్పడివి, దెయ్యం అప్పుడప్పుడు దూరుతూ ఉంటుంది. కానీ ఒక పాస్టర్ గారిని అడిగాను, ఈసారి చెప్తాను మీకు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు ఎన్నో సంగతులు పిల్లల మధ్య చెబుతూ జాగ్రత్తగా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నా. ఎవరికైనా తెలిస్తే నువ్వు మాట్లాడచ్చు. శిష్యులంతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అలా రొట్టె అన్ని పనిచేసిన తర్వాత ఒక సందర్భం జరుగుతుంది. ఆ ఇంటిలోకి దెయ్యం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి చేతిలో నుండి యోనా చేతిలోకి వెళ్ళే టైంలో సెకండ్లో దెయ్యం యోనాలోకి దూరిపోయింది. అది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు వారు ఉంటే దెయ్యం రాదు కదా. యేసుక్రీస్తు వారు ఇస్తున్నప్పుడు దెయ్యానికి అంత హక్కు ఉండదు కదా, అంత భయం కదా. అలాంటప్పుడు
యేసుక్రీస్తు వారి చేతిలో నుంచి యోనా చేతులకు ఈ మూమెంట్ లో దెయ్యం ఎలా దూరిందని అడిగాను. ఆలోచించాలని అన్నాడు. ఏ ప్రశ్న అడిగినా ఆలోచించడమే. ఎప్పుడు ఆలోచించి చెబుతావు ఆ సంఘానికి? మరి ఎప్పుడు ఆలోచించి చెబుతావు? దేవుడు కోరుకున్న ఆలోచన తెలియకుండా సంఘ కాపురుగా ఎలా వచ్చావు? సంఘాన్ని ఏం చేస్తామని కాపురుగా సమాధానం అవుతున్నావు. ఏమైనా దేవుడు మాట్లాడా? అది ఎవరైనా చెప్తాడు, మీరు ఆలోచించండి. ఎవరికైనా ఫోన్ చేయగలరా మీరు? ఎవరైనా ఎనీబడి. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి పరిస్థితిలో 12 మంది శిష్యుల మధ్య రొట్టె పంచుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి చేతిలో నుండి యోధ చేతులకి వెళ్ళే టైం విత్ ఇన్ సెకండ్ రొట్టె ఇలా ఇస్తే ఇలా తీసుకున్నాడు అంతే. ఎలా వెళ్ళింది? ఇంతకు అది ఎప్పుడు ఉంది? ఆలోచించి చెప్పాలి. కనుక ఇప్పుడు ఇది ఆలోచిద్దాం అంటే పట్టణ పరిస్థితి మార్చుకున్నప్పుడు, నన్ను బ్రతకక చంపమన్నప్పుడు, పారిపోతున్నప్పుడే చంపని దేవుడు పట్టణం మార్చుకుని దేవుడి క్రియలో గొప్పగా ఉన్నప్పుడు చంపాలి అని యోనా ఎందుకు అనుకుంటాడు దేవుడు? యోనా, నువ్వు పనికొస్తావు, నువ్వు దేవుడికి ఉపయోగపడతావు, దెయ్యం దొరుకుతుందేమో ఆలోచించు. వాక్యం గొప్పగా ఉన్నది కదా, నా మాట గొప్పది కదా, నా మాట నిన్ను తాకుతున్నప్పుడు దెయ్యం కూడా తీసుకెళ్తుందేమో. విత్తేవాడు విత్తుతుంటే వెతుకొని పోతాడు. కనుక జాగ్రత్తగా నువ్వు ఆలోచించవు అని చెప్పే విధానంలో దేవుడు తీసుకున్న స్టెప్ యోనాకి జ్ఞానమైందరా. యోనాను ఏమన్నా దేవుడు చంపాలన్నా తెలుసా మీకు? నన్ను చంపు అన్నా దేవుడు బాధపడ్డాడు. పనికొచ్చేవాడు చనిపోవడానికి సిద్ధపడ్డాడంటే ఇప్పుడు ఆలోచించాలి. యోనాను నేను ఎలాగైనా సరే పని తెప్పించాలి, ఛేదాలు తొలగించాలి అనుకున్నాడు. ఏం జరిగిందో చూడగలిగితే అది యెహోవా నేను కోపించుట. చంపమన్నప్పుడు కోపం కనబడింది దేవుడికి. యోనాలో కనబడింది దేవుడికి కోపం. పెరుగుతున్నాడు. కోపించుట న్యాయమా? కోపించుటకు నిరాధించాలని సంగతి నీకు తెలియదా? కోపించడం న్యాయమా? యోనానేమో ఇది నేను బతకడం కంటే సావకం వేస్తున్నాను చంపి అన్నప్పుడు, యోనా నువ్వు ఉపయోగపడేవాడు అయ్యా, నువ్వు ఇలా కోపించుతూ న్యాయమా అన్నప్పుడు చూడండి. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పంతులు ఒకటి వేసుకుని పట్టణములకు ఏమి సంభవించునో చూచునని ఆ నేడును కూర్చొని ఉండగా దేవుడు చెప్పిన మాట మాల తృణీకరించి వెళ్ళిపోయి తూర్పు తట్టున పందిరి వేసుకొని అలా పడుకొని చూస్తున్నాడు. ఈ పట్టణకు ఏం జరుగుతుందో మనసు మార్చుకున్నాడు కదా దేవుడు. ఇంకేం జరిగింది? దేవుడికి వీళ్ళు పట్టణం గొప్పగా ఉంది కదా, ఇంకేం జరిగింది? వీళ్ళే కనపడతాయి అక్కడ. దేవుడు మనసు మార్చుకున్న తర్వాత ఇంక ఉండదు. ప్రారంభ కాలంలో నోవాహు జలప్రళయంలో దేవుడు సాంబ్రాణిని ఆగ్రహించి ఇంకొక మీద దీన్ని శపించనిగా నరులను బట్టి అన్నాడే. ఆలోచించాలి. కనుక మార్పు చెందిన తర్వాత దేవుడికి వీళ్ళు గొప్పగా ఉన్నటువంటి ఆ సంఘం ఆ ఇండియా పట్టణం అభివృద్ధి చెందుతుంటే ఇంకేం జరిగింది? వెళ్ళిపోయి తూర్పు తరపున కూర్చొని పందిరి వేసుకొని అలా చూస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? కళ్ళు తెలిసినంత మాటలు దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అక్కడ కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తనకు పైగా నీడ ఇచ్చినట్టు చేసాను. పందిరి వేసుకున్నాడు కదా, మరి పందిరి వేసుకుంటే నీడ రాదా? అంటే పందిరి వేసుకొని బస చేసుకుని పందిరి అన్న పదం రాయబడింది బైబిల్లో. పందిరి వేసుకుంటే నీడ రాదా? అంటే బస్స అంటే అర్థం తెలుసా? నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు కింద ఇలా పడుకుంటాం. మంచం అయితే ఓకే, ఒకసారి డోర్ కూడా కింద పడుతూ ఉంటాం, కింద అయితే మొత్తం తిరిగిపోతూ ఉంటాం. అలా అలసిపోయి బస చేస్తున్నటువంటి ఆయన ఆ పంది నుంచి అలా బయటికి వచ్చి ఉంటాడు. అని ఇప్పుడు చల్లటి వాతావరణంతో ఏసీ లాంటి ఆలోచన కలిగిన దేవుడికి సొరచెట్టు అంటే సూర్యకిరణాలు ఆకు మీద పడితే ఆకు నుంచి ఆక్సిజన్ రూపంలో చల్లగా దిగితే అది హాయిగా అనిపిస్తుంది. పచ్చదనంలో హాయిగా ఉంటుంది. పచ్చని చెట్టు కింద హాయిగా ఉంటుంది. పందిరి కింద హాయిగా ఉండదు. పందిరి కింద బొక్కపోసింది. అలా కొట్టుకుంటూ బయటకు వచ్చి ఉండొచ్చు. లేదా తన పడుకున్న చోటే ఆ ఒక్క పూటకు ఉపశమనం కలిగించే విధానంలో సొరచెట్టు పడిపించిన దేవుడు ఏం చేశాడు చూడండి. నేను చెట్టు చేశాను. ఆ సొరచెట్టును చూసి యోనా బహు సంతోషించను. సొరచెట్టును చూసి బహు సంతోషించాడు. సొరచెట్టు నాటాడా? సొరచెట్టు అతనే నాటుకున్నాడా?
అతని కొరకే పెంచుకున్నాడా? లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఆలోచించలేకపోయాడు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? పట్టణం మీద ఒక దానికి ఏదో జరిగితే చూద్దాం, ఏదో జరిగితే చూద్దాం. ఏం జరిగింది? అప్పటికే మార్పు చెందింది. దేవుడి క్రియలో ఉన్నారు, ఇంకా దేవుడి కొరకు అభివృద్ధి చెందే పనులు ఉండాలి తప్ప ఇంకా వాళ్ళ ఏ ఉద్దేశం కాదు. కనుక సొర చెట్టు మనిషి నీడనిచ్చిన సంతోషించాడు తప్ప ఎవరేస్తే వచ్చింది నీడ అది ఆలోచించలేకపోయాడు. చూడమ్మా, మరుసటి ఉదయం అందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టు తొలిచినందున చెట్టు వాడిపోయిన. మరియు ఎండకాయగా దేవుడు వేడి గల తూర్పుగా రప్పించను. యోనా తలకు ఎండ పట్టగలగా అతడు సొమ్మసిల్లి బతుకుడు కంటే సచ్చుడు నాకు మేలనుకునేను. సరచెట్టు పురుగు రావటం, తొలిసిపోవటం, యోనాకి వడత పట్టగటం, దేవుడు వడగాలు రప్పించటం, సొమ్మసిల్లిపోవటం, ఇక బతకడం కంటే సావటం బెస్ట్ కానీ సావటం కొరకు లోకానికి రాలేదండి మనిషి. దేవుడి మాట వినడం కొరకు అనేక మంది వినిపించిన కొరకు లోకాలకు వచ్చాం. సాగు ఎప్పుడైనా వస్తున్నది. సాగు వస్తే మనం ఉండవు, మనంతకాలం సాగు రాదు, అంతే కదా. కనుక మేము దేవుడు వద్దరా అనుకోలేను. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించిన న్యాయమా, నినివే పట్టణం గురించి కోపించిన న్యాయమా అడిగాడు. అక్కడ సమాధానం చెప్పక పారిపోయాడు దూరంగా. ఇప్పుడు సొరచెట్టు విషయంలో మళ్ళా అడుగుతున్నాడు, మళ్ళా కోపడుతున్నాడు. కోపించిన న్యాయమా? ప్రాణము పోగొనంతగా కోపించిన న్యాయమే, ప్రాణం పోయేంతగా కోపించిన న్యాయమే. అతను ఏమంటాడు, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సరస్వతి విషయంలో నీవు విచారపడుచున్నావే అని తెలుస్తున్నాడు దేవుడు. కానీ అని తెలుస్తున్నాడు దేవుడు, అని తెలిపిస్తున్నాడు దేవుడు యోనాకి. పనికొస్తున్నాడండి యోనా. ఎంత గొప్పగా ప్రకటన చేస్తే మానవుడు మీరు ఆలోచించండి. అక్కడ అర్థమైపోయిన దేవుడికి టాలెంట్, యోనా టాలెంట్. పనికొస్తాడు యోనా. కాకపోతే కోపం ఉంది, కోపం తగ్గాలి యోనా. అక్కడ కోపడ్డాం, ఇక్కడ కోపడుతున్నాం. ఇప్పుడు సరచెట్టు చూపిస్తూ మాట్లాడుతున్నాడండి దేవుడు. నువ్వు నాటలేదు, పెంచలేదు, దాన్ని పోషించలేదు, నీ కొరకు అనుకోలేదు. పురుగు వచ్చి తొలిసి అది పాడైపోతే కోపించి న్యాయం అంటే ప్రాణం పోయేంతగా అంటున్నానే, ఎలా ఇది న్యాయమా అడిగి ఇప్పుడు తన లోని బాధ చదువుతున్నాడండి దేవుడు. సరస్వతి విషయంలోనే నువ్వు ఎంత బాధపడితే, నేను గొప్పగా ప్రేమిస్తున్నటువంటి ఈ బిడ్డలు దూరంగా వెళ్ళిపోతే నాకెంత బాధ ఉండాలి, ఎంత బాధ ఉండాలి. అయితే 120,000 జనాభా కలిగిన మహాపట్టణము నినివే పట్టణము. అప్పటి 120,000 మామూలు విషయం కాదు అది. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును ఒక పశువులను గల నినివే మహాపరమ విషయములో నేను విచారపడవద్దా? మహాపట్టణం, బహు పశువులు, కుడి ఎడమ ఎంత దూరం అంటే అంత దూరం పడనమే, ఎంత దూరం అందరూ పట్టణమే. అలాంటి పట్టణములు నా పిల్లలు ఉంటుంటే, వాళ్ళు తప్పుడు దాకా వెళ్ళిపోతుంటే, వాళ్ళకి ప్రకటన చేయమంటే ఎంత బాధపడంలో న్యాయం ఏంటయ్యా యోనా అంటే కళ్ళు తెలుసుకున్నాడండి. దేవా ఎప్పుడు కూడా నా జీవితంలో రాయనయ్యా. అందుకనే యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిచయులు ఇంకొక క్రియ చేయి అన్నప్పుడు యోనా గురించి జ్ఞాపకం చేసుకున్నానండి. యోనాన్ని చేసిన క్రియ తప్ప మరొక క్రియ నేను మీకు యోనాను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నాడంటే యేసుక్రీస్తు వారి మనసులో యోనా ఉన్నాడా లేడా? పనికొచ్చేవాడు ఎప్పుడు కూడా మనసులో ఉంటాడండి, మరి తొలగిపోడు ఎప్పుడు కూడా. కనుక క్రియ జరగాలి. సరచెట్టు చూపించిన దేవుడు నువ్వు పెంచకపోయినా కష్టపడకుండా పెరిగిన దాన్ని అది ఎందుకు అది ఆగమైపోతే ఎంత బాధపడుతున్నావే. నేను కన్న బిడ్డని 120,000 మంది ఈ రోజున నా మాట కాదు పెరుగుతుంటే నా ఉగ్రతకి ఇదే చెప్పు అంటే నువ్వు ఇలా తొలగిపోతావు న్యాయం అన్నప్పుడు నిజంగా పశ్చాత్తాపం చెందాడండి యోనా. అందుకే యేసుక్రీస్తు వారు గుర్తు చేసుకున్నారు మరలా. ప్రతి వ్యక్తి మార్పు చెందాలని కోరుకుంటాడు తప్ప ఎవరు ఆగమైపోవాలని కోరుకోండి దేవుడు. అందుకే ప్రేమ అది యేసుని ప్రేమ. ఎంతమంది ప్రేమ ఉన్నా ఆ ప్రేమ నిరంతరం ఉంటుంది. అదే పాట
అంత గొప్ప పాట రాయగలిగాడంటే ఆ ప్రేమ ఈరోజు చూపగలగాలి. కనుక మిమ్మల్ని దేవుని పిల్లలుగా ప్రకటన జరిగితేనే మనిషి మారతాడు. అంతే తప్ప సభలకు కూర్చొని సంకలేసి కొట్టేసుకొని అలా చేస్తే మారాలా? ఒక అద్భుతమైన ప్రకటన వెళ్ళిపోవాలి, ఒక భయానకం వెళ్ళిపోవాలి. దేవుడు ఎలా ఉంటాడని, దేవుడు ప్రేమను ఎలా ఉంటుందని, ఆ ప్రేమను పొందుకుంటే ఎలా ఉంటామని, లేకపోతే ఎలా ఉంటుందని, ఇలాంటి మాటలతో మనిషి జీవితానికి అది అందగలిగితే ప్రతి వ్యక్తి ఒక యోనా అవుతాడు. ప్రతి వ్యక్తి ఒక నిర్ణయ పట్టణస్తుడిగా దేవుడికి పాలిభాగస్తుడు అవుతాడు. ప్రతి వ్యక్తి ఒక నాళ అవుతాడు. ప్రతి వ్యక్తి నాళ అవుతాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటనతోనే మార్పు అన్నది ఖచ్చితంగా రావాలి తప్ప మరి దేవుడు రాదు. కనుక క్రియ చూపించాడు. ఈ వరాన్ని దక్కించుకున్నాడు. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాంటి క్రియ ఈరోజు మనం చేయాలి. కనుక కోపించడానికి కానీ మాట్లాడటానికి కానీ ప్రతి ఆలోచన కానీ నిదానం అన్నది మనిషికి చాలా అవసరం. ఆ నిదానంగా ఉన్నవాడే వాక్యాన్ని ఆడగలడు, వాక్యాన్ని చెప్పగలడు, ప్రేమను పంచగలడు, ప్రేమను పొందుకోగలడు. కనుక కోపం పక్కకు వెళ్ళిపోవాలి. నిదానించే తత్వం ముందుకు రావాలి. అది వస్తేనే ప్రకటించడానికి ఆసక్తి ఉంటుంది, ప్రకటించే దాంట్లో ఆసక్తి కనబడుతుంది. కనుక వివరణ దేవుతులారా, ప్రకటనతోనే మార్పు. ఒక మనిషి మార్పు రావాలి అంటే అది స్వచ్ఛమైన నిష్కలంకమైన దేవుడి మాటతోనే సాధ్యం. ఆ మాట లేనంత కాలం మనుషులు మార్పు రాదు. ఆ మాట ఉంటే ఆ క్షణంలో మార్పు వస్తుంది. కనుక ఏ క్షణము ఆ క్షణము ఏ క్షణమైనా కానీ మార్పు మాత్రం తథ్యం కావాలి. ఆ మార్పు రావాలి అంటే సత్య సంబంధమైన ప్రకటన బయటికి వెళ్ళగలగాలి. అలా వెళితే కాస్త కొట్టు మంది మారుతారు. ఆ పరమతండ్రి ఉన్న చెత్తకి చేరతారు. ప్రార్థించుకునే ముందు ఒక నిమిషం పాట దేవునికి భయపడిన వారికి చేయగలిగే